బేసిక్గా తను నేను ఇందాక స్టేజ్ మీద నాకు సార్ కదా చెప్పా, ఆట పరంగా మంచిగా ఆడుతుంది, చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది. మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని నా సలహా కూడా చెప్పా. చాలా మంచి అమ్మాయి, నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కరెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది, పెళ్ళి అయిపోయింది, మనకేం చేయలేలే కానీ చాలా మంచి అమ్మాయి. ఏమండి తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా, బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయిందో, నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినా జరిగింది కదా అని చెప్పాను. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయ్యింది. అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పాను. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక రోజు ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పాను. అది అక్కడ జరిగింది. ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు ఫుడ్ విషయంలోనే గొడవ ఉంటుంది కదా ప్రేరణకి, ఏమండి సీతాఫలం విషయంలో కానీ దోశ కానీ